హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే భారీ అకాల వర్షాలు కోస్తాంధ్రకి తరుముకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రైతులు తమ పంటను ముందస్తుగా భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే అటు రాయలసీమకు కూడా ఈసారి అకాల వర్షాలు ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ కోస్తాంధ్రలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు కోస్తాంధ్ర తీరం వెంబడి తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువగా మన రాష్ట్రంలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. దాదాపుగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతను టచ్ అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇంత ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు కూడా మినిమం 50 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కాస్త ఎండలకు బ్రేక్ వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు ప్రజలకి. ఈ నెల 6 తర్వాత అటు కోస్తాంధ్ర, తెలంగాణలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 6వ తారీఖున మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆల్రెడీ తిరుపతిలో భారీ వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే అటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, హిందూపురం, బళ్ళారి, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 6వ తారీఖు తర్వాత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రైతులు తమ పంటను ఈ 2 రోజుల్లో పూర్తిగా భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా ఈ నెల 6వ తారీఖు నుండి అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే రాబోయే 2 రోజులు కూడా తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 50 డిగ్రీలకు దగ్గరలోకి వెళ్ళినట్టుగా ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ తెలంగాణకు విషయానికి వస్తే 43 డిగ్రీలు దాకా పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. అలాగే ఏపీలో కూడా 40 నుండి 45 డిగ్రీల మధ్య నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు, వాచింగ్.